ఒంగోలు సుజాత నగర్లోని అపెక్స్ హై స్కూల్ ఫేర్వెల్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అపెక్స్ హై స్కూల్లో ఫేర్వెల్ 10వ తరగతి వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి టి కిషోర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. విశిష్ట అతిథులుగా ఒంగోలు తాలూకా సర్కిల్ ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్, హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్, సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి, కృష్ణసాయి హై స్కూల్ అధినేత పి జాలిరెడ్డి, ఆర్కిడ్స్ అధినేత జి అజయ్ కుమార్ హాజరయ్యారు. అపెక్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ సెక్రటరీ మరియు కరస్పాండెంట్ కె శివకోటిరెడ్డి అతిథులకు ఘన స్వాగతం పలికారు. అపెక్స్ విద్యా సంస్థలు వ్యవస్థాపకులు మందాడి శ్రీనివాసులరెడ్డి పేద విద్యార్థుల కోసం విద్యా సంస్థను ప్రారంభించి విద్యార్థుల భవిష్యత్తు కోసం చేసిన కృషిని కొనియాడారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పలు పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు, ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అపెక్స్ హై స్కూల్ ఏవో భాష, పాఠశాల సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కె శివారెడ్డి, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. చూడండి, మళ్ళీ చెప్తున్నా, 9th క్లాస్ వాళ్ళు చెప్తుందండి. ఈ 10 నెలల్లో మీరు 10th క్లాస్ వాళ్ళు ఎన్నిసార్లు చూసారు నాకు తెలియదు. అలాగే జనసేన పార్టీ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ నాన్న. I request once again our honorables. I request one of the chief guests today's function and also our Mandala educational officer, please P Kishore Babu garu, please welcome sir. ప్రభుత్వానికి సంబంధించిన ఏ ప్రోగ్రామ్ అయినా సరే, సర్వశిక్ష అభియాన్ కావచ్చు, అలాగే మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ కావచ్చు, ఏదైనా కూడా ఆ ఎంఈఓ సార్ కను సైకిల్లోనే జరుగుతుంది. I request another important personality who is you don't have to be a great to start, but you have to start to be a great. Do something today that your future self will thank for you. A motivational speaker and also the correspondent of Orchids High School, Ajay Babu garu, please welcome sir. Warm welcome sir. ముఖ్య అతిథులందరినీ have to be started in June 13th. From that onwards on the August month అందుకోవడం జరిగింది. అలాగే
ఇదే మంత్లో ఎంఎస్ రెడ్డి లైబ్రరీ ఓపెనింగ్ చేయడం జరిగింది శ్రీను సార్ పేరు మీద. 10th క్లాస్ విద్యార్థులకి ఏర్పాటు చేసిన ఘనంగా ఈ ఫేర్వెల్ ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పూజ్యులు మండల విద్యాశాఖ అధికారి శ్రీ టి కిషోర్ బాబు గారికి, అలాగే మరో అతిథి ఆర్కిడ్స్ హై స్కూల్ కరెస్పాండెంట్ శ్రీ అజయ్ కుమార్ గారికి, అలాగే అపెక్స్ హై స్కూల్ ఇన్ఛార్జ్, అలాగే ఇస్లాంపేట బ్రాంచ్ ప్రిన్సిపల్ మేడం, అలాగే చేమకుర్తి బ్రాంచ్ ప్రిన్సిపల్ మేడం, ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, అపెక్స్ స్కూల్ మిత్రులకు, శ్రేయోభిలాషులకు స్వాగతం సుస్వాగతం. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు, అలాగే దీనియా మద్రసా ప్రధానోపాధ్యాయురాలు గారికి స్వాగతం సుస్వాగతం. విద్యార్థులకు కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఎంతో చక్కటి వేదికను ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే మీ అందరికీ తెలుసు, మనందరికీ కూడా చాలా విలువైనది ఏదైనా ఉంది అని అంటే అది టైం. టైం అనేది ఎవరైనా ఎంత మనీ వెచ్చించినా ఏం చేసినా కూడా ఆ టైంని మనము జరిగిపోయిన సమయాన్ని అనేది తిరిగి తీసుకురాలేము. అలాంటి అతి తక్కువ సమయం ఉంది 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ రాయబోయే విద్యార్థులకు. సో మై డియర్ 10th క్లాస్ విద్యార్థులారా, మీ అందరూ కూడా ఈ ఉన్న తక్కువ సమయాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ధనిక వాళ్ళకైనా పేదవాళ్ళకైనా ఎవరికైనా కూడా ఉండేది ఒకటే టైము, రోజుకి 24 గంటలే. ఎవరైతే విద్యార్థులు మనకున్న అతి తక్కువ సమయాన్ని ఉపయోగించుకొని మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి అహర్నిశలు కష్టపడతారో వారే విజయం సాధిస్తారు. ఎవరైతే అంటే తన వర్క్ పట్ల నిజాయితీగా లేకుండా మనల్ని ఎవరు గమనించట్లేదు, మనల్ని ఎవరు కూడా మనకేం చెప్పట్లేదు అనేసి ఏ విద్యార్థులైతే ఈరోజు కష్టపడరో ఆ విద్యార్థులు భవిష్యత్తులో చాలా ఇబ్బందులకు గురవుతారు. అదేవిధంగా వాళ్ళ యొక్క లైఫ్లో మంచి ప్రధాన పాత్రను పోషించలేరు. ఎందుకంటే దేవుడు అందరికీ ఒకసారి ఛాన్స్ ఇస్తాడు. ఎప్పుడైతే ఛాన్స్ ఇస్తారో ఆ ఛాన్స్ని మనం అందరం కూడా ఉపయోగించుకోవాలి. సో అలాగే ఒక చిన్న సందర్భం, చాలా సంవత్సరాల క్రితం ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు తన యొక్క రాజ్యాన్ని, ప్రజల్ని, అలాగే ఫ్యామిలీని చాలా చక్కగా చూసుకునేవాడు. అయితే ఆ రాజు దగ్గర 3 మంత్రులు ఉండేవాళ్ళు. వాళ్ళల్లో ఒకరి మీద అనుమానం. సో అలాంటి అనుమానం ఉన్న 3 మంత్రులను కూడా ఏ విధంగా పరీక్షించాలని చెప్పేసి ఒక చిన్న టెస్ట్ పెట్టాడు ఆ మంత్రులకి. తన పుట్టినరోజు సందర్భంగా 3 మంత్రులకి 3 బ్యాగులు ఇచ్చి, ఈ బ్యాగులు తీసుకొని మీరు నా పుట్టినరోజు సందర్భంగా మీరందరూ అడవికి వెళ్ళి, అడవిలో అంటే 3 ప్లేసెస్కి వెళ్ళమని చెప్పేసి బట్టలు ఇచ్చేసి ఆ మంత్రుల్ని పంపించి, మీరు నా కోసమని మంచి ఫ్రెష్గా ఉండే ఫ్రూట్స్ని చెట్టు నుండి కోసుకొని రావాలని చెప్పేసి పంపించాడు. అయితే ఆ 3 మంత్రులు వెళ్ళారు. ఒక మంత్రి, ఫస్ట్ మంత్రి నిజాయితీ కలిగిన వ్యక్తి, న్యాయంగా పనిచేసేవాడు, రాజ్యం కోసం, రాజు కోసం పనిచేసేవాడు. అతను వెళ్ళి మంచి చెట్లకు ఉన్న మంచి ఫలాలను కోసి ఆ సంచిలో నింపుకొని వచ్చాడు. అలాగే రెండో మంత్రి కొంచెం స్మార్ట్గా వ్యవహరించి రాజు ఉన్న బిజీలో ఈ బ్యాగులను పరిశీలించడు కదా, ఏవైనా కోసుకొని వెళ్దామని చెప్పేసి ఫ్రెష్ ఫ్రూట్స్ కాకుండా, అంటే బాగా లేకుండా పండిపోయిన కుళ్ళిపోయిన ఫ్రూట్స్ని కూడా సంచిలో వేసుకొని తీసుకొని వచ్చేసాడు. మూడో మంత్రి, అతను అసలుకి బద్ధకం, సోమరితనం. అతను ఏమీ కొయ్యకుండా ఎండిన ఆకులు ఇవన్నీ కూడా వేసుకొని వచ్చి ఆ సంచిలో 3 వ్యక్తులు తిరిగి రాజ్యానికి వచ్చారు. అయితే రాజు ఆ 3 బ్యాగులు పరిశీలించకుండా ఎమ్మటే
మీరు ముగ్గురిని 3 చెరసాలలో బంధించండి, 4 రోజులు ఆ చెరసాలలో ఉండాలని చెప్పాడు. ఫస్ట్ మంత్రి మంచి ఆరోగ్యకరమైనటువంటి మంచి హెల్త్ని, మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ని తీసుకొచ్చాడు కాబట్టి అతను ఆ 4 రోజులు అవి తిని ఆరోగ్యంగా జీవించాడు. అలాగే రెండో మంత్రి ఏం చేశాడు, అతను స్మార్ట్గా వ్యవహరించి వెళ్ళిపోయినవి అన్నీ తీసుకొచ్చాడు. ఇప్పుడు అతనే అవి తినాల్సి వచ్చింది. ఎందుకంటే రాజు ఏమి నిబంధన పెట్టాడంటే వీళ్ళకి ఏ ఫుడ్ ఇవ్వద్దు, వాళ్ళ సంచులో ఉన్నాయో వాళ్ళు తిని బతకాలి అని చెప్పేసి నిబంధన పెట్టాడు. ఆ రెండో మంత్రి ఆ కొల్లిపోయినవి తినడం వల్ల అనారోగ్యం పాలయ్యి ఎక్కువ రోజులు జైల్లో ఉండలేక బయటకు వచ్చేసాడు. తర్వాత మూడో మంత్రి, ఇతను ఇంకా అపర మేధావి కదా, ఏం చేశాడు, చాలా మంది విద్యార్థులకి ఏదైతే బద్ధకం ఉంటుందో ఇతనికి కూడా అది ఉందన్నమాట. సో అతను సరిగ్గా కాయలు ఏం కోయకుండా ఎండిన ఆకులన్నీ వేసుకొని వచ్చాడు కాబట్టి అతను ఏమి తినలేక అనారోగ్యం పాలయ్యి అసలు ఆహారమే లేక ఎక్కువ రోజులు బతకలేక మరణించాడు జైల్లోనే. అయితే విద్యార్థులారా, ఈ సన్నివేశాన్ని బట్టి మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే, మీరు మీ యొక్క విధి నిర్వహణలో విద్యార్థిగా మీరు మీ తల్లిదండ్రులు మీ మీద నమ్మకం పెట్టుకున్నారు, స్కూల్ యాజమాన్యం పెట్టుకుంది, అలాగే మన వెల్ విషర్స్ ఎంతో మంది మీరు మంచి లక్ష్యాన్ని సాధించాలని చెప్పేసి కోరుకునే వ్యక్తులు. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని గమనించట్లేదు, ఏం చేయట్లేదు, నన్ను ఎవరు అడగట్లేదు అని చెప్పేసి మీ యొక్క ఏదైతే అకాడమిక్ సిలబస్ ఉందో దాన్ని చదవకుండా, సరిగ్గా బాధ్యత వహించకుండా, ఎగ్జామ్స్ సరిగ్గా రాయకుండా మీరు కూడా ఆ మంత్రిలాగా విఫలం అవ్వద్దు. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, ఎవరైనా సరే మనల్ని ఎవరో చూస్తారు, ఏదో చేస్తారు అనేది కాకుండా, ఎవరైతే తన లక్ష్యం కోసం ప్రతిరోజు నిజాయితీగా ఒక నిబద్ధతతోటి తన వర్క్ చేసుకుంటారో వాళ్ళు రానున్న రోజుల్లో, ఈరోజు అంటే ఎవరినో ఎక్కడో ఎగ్జాంపుల్ చూపించలేదు, ఇక్కడ మన కళ్ళ ముందే మన చీఫ్ గెస్ట్ గారే ఉన్నారు, ఎంఈఓ గారు. ఆయన విద్యార్థి దశలో బాగా అద్భుతంగా వాళ్ళ పేరెంట్స్ పెట్టుకున్న నమ్మకాన్ని, అలాగే ఆయన ఎక్కడైతే చదువుకున్నారో దాని మీద శ్రద్ధతోటి ఆయన వర్క్ చేశారు కాబట్టి ఈరోజు మండల విద్యాశాఖ అధికారిగా ఎన్నో మంచి పనులు ఆయన అధికారం ద్వారా చేస్తున్నారు. అలాంటి మన ఎంఈఓ గారిని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులందరికీ కూడా ఇప్పుడు దాకా టైం వేస్ట్ చేసినా, మీరు నిబద్ధతతో పని చేయకపోయినా, నిజాయితీగా ఉండకపోయినా, ఈ రోజు నుంచైనా అతి తక్కువ సమయమే ఉంది కాబట్టి నిజాయితీగా ఉండి మీరందరూ ఈ ఎపెక్స్ విద్యా సంస్థకి స్టేట్ ర్యాంక్ని తీసుకొచ్చి పెడతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక విషయం, మన ఎంఈఓ గారు కూడా వాళ్ళ బాబుని చాలా అద్భుతంగా చదివించారు ఒక నిబద్ధతతోటి. ఎందుకంటే సార్కి నిబద్ధత, నిజాయితీ ఉంది కాబట్టి వాళ్ళ పుత్రుడు కూడా నిబద్ధతతోటి, నిజాయితీతోటి ఐఐటి కాన్పూర్లో, ఖరగ్పూర్ కదా సార్, ఖరగ్పూర్లో చదివి బాంబేలో మంచి వెల్ సెటిల్డ్ జాబ్ ఒకటి సంపాదించి రీసెంట్గా మళ్ళీ బాంబే నుంచి బెంగళూరుకు కూడా ట్రాన్స్ఫర్ అయ్యి ప్రమోషన్లో వచ్చారు. అది త్వరలోనే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు సార్ వాళ్ళ బాబు ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి ఎన్నో వేల మంది విద్యార్థులకి ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. చూస్తూ ఉంటారు, అరే ఈ బిట్ ఎవరికి వచ్చిరా, ఆ బిట్టే అదే బిట్టు, అలా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే స్టూడెంట్ అంటే పిల్లవాడు అంటే కేవలం వినడానికి మాత్రమే వచ్చాడు అనుకునేటువంటి స్టేటస్ నుంచి, మళ్ళీ చెప్తున్నా, స్టూడెంట్ అంటే వినడానికి మాత్రమే వచ్చాడనేటువంటి స్టేటస్ నుంచి చెప్పగలడు అనేటువంటి స్టేటస్కి వెళ్ళేటువంటి పరిస్థితులను తీర్చిదిద్దాలి. ఎలా వస్తుందంటే పిల్లలకి ఇండిపెండెంట్ అనేటువంటిది అలవాటు చేసినప్పుడు, పిల్లలకి ఇండిపెండెంట్ అనేటువంటిది అలవాటు చేయకపోతే ఏ పిల్లవాడు కూడాను నోరు తెరిచి మాట్లాడు. అందరూ చెప్పింది మాత్రమే చెవిలితే వింటారు. చెప్పింది మాత్రం చెవిలితే విన్నవాడు అలానే ఉంటాడు. చెప్పింది చెవిలితే విని నోటి ద్వారా బయటకు ఇచ్చినటువంటి వాడు. పిల్లల్ని చాలా చక్కగా వీళ్ళు బాగా ఎంజాయ్ చేపిస్తున్నారు చదువుతో పాటుగా అని. సో అందుకే మరి యు ఆర్ వెరీ ఫార్చునేట్ దట్ యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ద ఎపెక్స్ స్కూల్ బేసికల్గా. సో మరి బాల్యంలో చక్కగా చదువుకోవాలి, చక్కగా బాల్యాన్ని ఎంజాయ్ చేయాలి. ఈరోజు నేనున్నానంటే
పరిగెత్తాలంటే పరిగెత్తలేను, దూకాలంటే దూకలేను. కానీ చిన్నప్పుడు నేను అలా పరిగెత్తాను, దూకాను. ఆ బాల్యాన్ని ఎవరైతే బాగా ఎంజాయ్ చేస్తారో వాళ్ళు బాగా ఎదిగొస్తారు. దాంట్లో ఒక భాగంగా మొట్టమొదటిగా మనకి ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. కాన్ఫిడెన్స్ లెవెల్ ఎవరైతే మనం బాగా కలిగి ఉంటామో, ఇందాక శివకోట రెడ్డి చెప్పినట్టుగా అందరికీ 24 అవర్స్ ఉండేది. మరి కొంతమంది 600 మార్కులకి 597 మార్కులతోటి వచ్చుంటారు. ఎలా వస్తారా అంటే ఎవరైతే టైంని సరైనటువంటి మేనేజ్మెంట్ చేసుకుంటారో, ఎవరైతే హై ఎయిమ్స్ కలిగి ఉంటారో వాళ్ళు అచీవ్ అవుతారు. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి నేను గత 6 సంవత్సరాలు బట్టి ఈ రిజల్ట్స్ చూస్తున్నాను. టౌన్లో బెస్ట్గా ఉండేటటువంటి రిజల్ట్స్ ఇక్కడ నేను ఎప్పుడు చూస్తూనే ఉన్నాను. ప్రతిసారి కూడా 10th క్లాస్లో మంచిగానే మార్క్స్ వస్తూ ఉన్నాయి. సరే, మార్క్స్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ క్రైటీరియా. నిజానికి సంతోషంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇందాక 2 పాపలకి సిఐ గారి చేత బహుమతి ఇచ్చున్నారు. మరి మీలో ఎంతమంది అలా రావాలనుకున్న ఒకసారి చేతులెత్తండి. సో మరి మీరందరూ కూడా మంచిగా సక్సెస్ అయ్యి స్కూల్ మిమ్మల్ని పిలవాలి, మిమ్మల్ని పిలిచి మీ ద్వారా మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. కాబట్టి ఆ రకంగా మరి మీరు ఉండాలంటే మంచి మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ చూసుకోండి, కాన్ఫిడెన్స్ కలిగి ఉండండి, క్రమశిక్షణ తోటి బాగా చక్కగా ఎగ్జిక్యూట్ చేయండి. సో మరి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ తెలియగల వాళ్ళే. కాకపోతే మనం ఏమనుకోవాలంటే ఏదైనా మనకు రాదు అని అంటే నిజానికి రాదు అనుకోకూడదు, నేను ఇంకా నేర్చుకోలేదు అనుకోవాలి. ఏదైనా ఒక సబ్జెక్ట్లో నాకు రాదు అనుకుంటే దాన్ని మనం ఎలా మోటివేట్ చేసుకోవాలంటే నేను ఇంకా నేర్చుకోలేదు దీన్ని అని చెప్పి అనుకొని అలా మన సెల్ఫ్ మోటివేషన్ కలిగి ఉండి బాగా ఎవరైతే రాణిస్తారో మరి ఈ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి. మీరందరూ కూడా రాబోయే రోజుల్లో కూడా అపెక్స్ స్కూలు ఇలానే పిల్లలందరినీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఆనందకరమైన వాతావరణంలో వాళ్ళ బాల్యాన్ని ఎంజాయ్ చేసే విధంగా అవకాశం కల్పించుద్దని, చదువులో కూడా మరి మంచి స్థానాలు పొందుద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీనివాసరెడ్డి గారిని ఒక్కొక్కసారి మరి మనస్ఫూర్తిగా తలుచుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎంఈఓ ఆఫీసర్స్ ఆఫీస్ లెవెల్ ట్రైనింగ్స్లో ఎన్నో అద్భుతమైన సెషన్స్ని సారు అవలీలుగా కూడా కండక్ట్ చేసిన వ్యక్తి. సో అలాంటి ఎంఈఓ గారు, ఎందుకంటే విద్యార్థులంటే దైవంతో సమానం. ఇందాక సార్ ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పారో, ఎందుకంటే వయసు అయిపోయిన తర్వాత ఆ పని మనం చేయలేము. ఇప్పుడు సార్ పెద్ద వయసులో ఉన్నారు కాబట్టి సార్కి ఎగిరి దూకాలన్నా కూడా దూకలేరు. బాల్యం అనేది గడిచిపోతే అది మళ్ళీ రాదు. బాల్యాన్ని చదువుతో పాటు అన్ని ఆటలు పాటలు అన్నీ ఉండాలని అద్భుతంగా వర్ణించి విద్యార్థులకు అన్నీ ఇన్ టైంలో అందించాలని మాకు సందేశాన్ని ఇచ్చారు. అదేవిధంగా మమ్మల్ని కూడా ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తూ, మోటివేట్ చేస్తూ, ఎందుకంటే విద్యార్థులకి మంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉండండి, మంచి సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉండండి. అందులో ఇంకొక విషయం ఏంటంటే, నేను కూడా సార్ని ఇంతకుముందు వేదిక మీద రిక్వెస్ట్ చేస్తున్నాను. అది ప్రీ ఫైనల్కి, గ్రాండ్ ప్రీ ఫైనల్కి ముందు, ఫైనల్కి ముందు అయితే బాగుంటుందని గ్యాప్ తీసుకున్నాను. సార్ని ఆల్రెడీ మన 10th క్లాస్ విద్యార్థులకి ఒక ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేయమని అడిగిన్నాను సార్. కంపల్సరీ అది కొద్ది త్వరలో మీ ముందుకి మేము వచ్చి మీ అనుమతి తీసుకొని దాన్ని నెరవేర్చుకుంటాం సార్, మిమ్మల్ని అడిగిన కోరిక. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, గతంలో మన రాష్ట్ర స్థాయి రిజల్ట్లో ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో ఉందంటే దానికి ముఖ్య కారకులు మన ఎంఈఓ గారు కూడా. ఎందుకంటే ఒంగోలు మండలంలో ఉన్న అన్ని స్కూల్స్ ఒక మంచి ప్రణాళికను రూపొందించి విద్యార్థుల్ని మంచి రిజల్ట్స్ రూపంలో మన స్టేట్లోనే మన జిల్లాని ప్రథమ స్థాయిలో ఉంచడానికి చాలా తెలివిగా, సామర్థ్యంతో, కొన్ని సూచనలు సలహాలతోటి ఆ ప్రథమ స్థానం రావడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఈ సందర్భంగా సార్ని ప్రత్యేకంగా నేను కంగ్రాచులేషన్స్ చేస్తున్నాను. అలాగే థ్యాంక్ యూ సార్, మీరు ఇచ్చిన వండర్ఫుల్ మెసేజ్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎప్పుడు మీ ఆశీస్సులు మన స్కూల్ విద్యార్థులకి, మాకు ఎప్పుడు ఇలాగే అందించాలి, ఉంటాయి కూడా సార్. ఎందుకంటే సార్ ఎప్పుడు కాల్ చేసినా ఏదైనా వేరే స్కూల్ అని అంటారు, ఇది నా స్కూల్ నానా, మన స్కూల్ నానా అని అంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ మా అందరికి ఉండాలి సార్. అలాగే మీ చేతుల మీదుగా రీసెంట్గా మన 10th క్లాస్ విద్యార్థులకి జరిగిన రివిజన్ టెస్ట్లో, అంటే ప్రీ ఫైనల్ రీసెంట్గానే కంప్లీట్ అయింది, దాని రిజల్ట్ ఇంకా రెడీ చేయలేదు సార్. అందుకని రివిజన్ టెస్ట్లో అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులకు అందరికీ కూడా మీ చేతుల మీదుగా ప్రైజెస్ అందించవలసిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నియాన్ సెక్షన్, ఐకాన్ సెక్షన్ క్లాస్ టీచర్ నేనే.
మరి అపెక్స్ టైటానికి శివ సారు, ఎస్కే మునీషా, ఎం గాయత్రి, ఎస్కే ఆరిఫా ఫాస్ట్కి రావాలమ్మా, నియాన్ నుంచి అమ్మా. ఎస్కే మునీషా, ఎం గాయత్రి, ఎస్కే ఆరిఫా. డెల్టా నుంచి డెల్టా సెక్షన్ క్లాస్ టీచర్గా ఆదినారాయణ సార్ నాయకత్వం వహిస్తున్నారు. మరి ఆ సెక్షన్ నుంచి జోష్న, ఎన్ మల్లిక, ఎం మణికంఠ, ముగ్గురు ఫాస్ట్గా రావాలమ్మా. ఫాస్ట్లో ఉండాలన్నా డాష్ దగ్గర ఉండాలి. మణికంఠ, అలాగే ఈ సంవత్సరం మంచి సెక్షన్ 10th A5 వాళ్ళకి ఏ నేమ్ ఇద్దామని ఆలోచిస్తున్నప్పుడు మరి వాళ్ళు కొద్దిగా చదువులో మందుకొడిగా ఉన్నా చివరికి పుంజుకుంటారని రాయల్స్ అని పేరు పెట్టడం జరిగింది. జీవితంలో రాయల్స్ ఉంటారు వాళ్ళు. రాయల్ సెక్షన్ నుంచి పి వంశీకృష్ణ టాపరు, సిహెచ్ యశ్వంత్, అలాగే నాగార్జున, ఎం నాగార్జున ఫాస్ట్కి రావాలమ్మా. వంశీకృష్ణ, సిహెచ్ యశ్వంత్, ఎం నాగార్జున ఫాస్ట్గా. అలాగే మన ముందు నానా రాయల్స్ నుంచి వంశీ రమ్మ ఫాస్ట్. వంశీకృష్ణ మీరు అల్లరి చేసినా ఫాస్ట్గా నేను. వంశీకృష్ణ, సిహెచ్ యశ్వంత్, ఎం నాగార్జున. అలాగే మన ముందు వేదిక ముందు ఐజక్ గారు, రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉన్నారు. ఆయన 2018లో రిటైర్ అయ్యారు. మనకి నైబర్, మంచి నైబర్ ఆయన. విద్యార్థి బి విజయ్ నరసింహ భోగినేనివారిపాలెం నుంచి 588 కొట్టాడు ఈ అబ్బాయి. అలాగే కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వివరించినటువంటి మన ఎంఓ సార్ గారికి కూడా స్మాల్ టోకెన్ ఆఫ్ లవ్ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మరొక విషయాన్ని ఉద్దేశించి మన తాలూకా సిఐ గారు అజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ అపెక్స్ స్కూల్ పెట్టి 15 years అయిన సందర్భంగా మరియు యాన్యువల్ ఫేర్వెల్ సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన అపెక్స్ మేనేజ్మెంట్ వారికి మరియు టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మా తరపు నుంచి మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. అలాగే మా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీ తల్లిదండ్రులకి
మీ రిలేటివ్స్ బంధువులందరికీ కూడా డ్రగ్స్ వద్దు, హెల్మెట్ ముద్దు అనే ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పండి. డ్రగ్స్ వల్ల జీవితాలు నాశనం అవుతాయి. మత్తు పదార్థాలు, డ్రగ్స్ వినియోగించడం వల్ల ఎంత భవిష్యత్తు అనేది పోయిద్దో, వాళ్ళ జీవితాల వల్ల రేపు భావి పౌరులైనా మీ జీవితాలు కూడా నాశనం అవుతాయి. అది మీరు మీ తల్లిదండ్రులకి, మీ బంధువులకి అందరికీ చెప్పి డ్రగ్స్ని మాన్పించేలాగా చూడండి. అలాగే మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా మీరు కూడా రేపు ఈ స్కూల్ దశ నుంచి కాలేజీ దశలో అడుగు పెడతారు. అప్పుడు కూడా మీరు ఈ డ్రగ్స్, గాంజా ఇవి మత్తు పదార్థాలకి అలవాటు పడకుండా మంచిగా చదువుకొని, చదువే కాదు ఆటల్లో కానీ ఇంకా వేరు నైపుణ్యాలు సంపాదించి భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలకి చేరుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మీరు పిల్లలు తల్లిదండ్రులు తిట్టారనో లేకపోతే గురువులు తిట్టారనో బాధపడతాయి, మళ్ళా ఇళ్లల్లో నుంచి వెళ్ళిపోవడం, అక్కడికి వెళ్ళి వేరే ఎక్కడో చేసి బతుకుతామని చెప్పేసి ఎక్కడి నుంచి వెళ్ళి అనాథల్లాగా బతకటం, అవన్నీ కూడా చాలా కష్టంగా ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు తిట్టారనో గురువులు తిట్టారనో చెప్పేసి మీరు ఎక్కడికి వెళ్ళవద్దు. ఆలోచించండి. వాళ్ళు తిట్టేది ఏదైనా మన రేపటి కోసం, మీరు రేపు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని, మీరు మంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మీ మీద అరుస్తూ ఉంటారు. కోపం ఉంటే ప్రేమ ఉన్నట్టే, కోపం లేదు అంటే ఏమీ లేనట్టే. కోప్పట్టలేదు అంటే వదిలేశారని, కోప్పడి మంచి చెప్తున్నారు అంటే మీ మీద ప్రేమ ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు ఒక మాట అన్నా, గురువులు ఒక మాట అన్నా మీ మీద ప్రేమతోటే ఇవన్నీ గుర్తుపెట్టుకొని మంచిగా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని, మీ లక్ష్యాలను ఛేదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అతి తక్కువ సమయంలో ఎక్కువ ఇంపార్టెంట్ విలువైన మాటలను మన విద్యార్థులకు అందించినందుకు తాలూకా సిఐ గారికి ప్రత్యేకంగా ఎపెక్స్ స్కూల్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మీరు ఏదైతే చెప్పారో డ్రగ్స్ వద్దు, హెల్మెట్ ముద్దు అనే నినాదాన్ని మేము కూడా ముందుకు తీసుకెళ్తాం సార్. అలాగే ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ అయినటువంటి శ్రీ కిషోర్ బాబు గారు, ఒంగోలు మండల విద్యాశాఖ అధికారికి స్వాగతం, సుస్వాగతం సార్. సాదర స్వాగతం పలుకుతున్నాం సార్. సార్కి సమయాభావం లేనందువలన మనం సిఐ గారిని కొంచెం త్వరగా పంపించవలసి ఉంది అని రిక్వెస్ట్ చేయడం వల్ల సార్ని మనము అలాగే మన విద్యార్థులు మంచి ప్రతిభను కనబరిచిన విద్యార్థులకి సార్ చేతుల మీదుగా విద్యార్థులకి బహుమతి చేయాల్సిందిగా సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి మా పూర్వపు విద్యార్థులు అఖండ శిఖరాలకు వెళ్ళారు. అపెక్స్ అంటేనే శిఖరం. ఇందులో పి హనిష్కా మెడికల్ సీట్, నీట్లో దుమ్ము రేపింది మన అపెక్స్ అమ్మాయి. మరి వారి పేరెంట్ని కూడా రావాల్సిందిగా కోరుచున్నమ్మా. 467 అవుట్ ఆఫ్ 470. రాష్ట్రంలోనే మన విద్యార్థి ఇంటర్మీడియట్ ఐపీ మార్క్స్లో అసలు అఖండ శిఖరాలకు ఎక్కింది మహేశ్వరి. ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతుంది పాప. రమ్మా, ఫాస్ట్గా రమ్మా. అమ్మాయి మనకి 10th క్లాస్లో 560స్లోనే ఉంది సార్. కానీ ఇంటర్లో మటుకు 470కి 467 సార్. 3 మార్కులే తక్కువ ఇంటర్లో. రాష్ట్రంలోనే టాప్లో ఉంది మన అమ్మాయి, మన డిపార్ట్మెంట్ అమ్మాయి సార్. వాళ్ళ నాన్నగారు హెడ్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నారు. షెడ్యూల్లో ఉన్నా కూడా
మన స్కూల్ అంటే వాళ్ళకి అభిమానం మీద ఇక్కడికి వచ్చేసిన మరో ముఖ్య అతిథి శ్రీ సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ శ్రీ ఏవి రమణారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ సార్. విద్యార్థులందరూ కూడా కొద్ది క్షణాలు సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే మనకి డ్యాన్స్ ఎంత ఇంపార్టెంటో ఈ ఫంక్షన్కి పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు కూడా అంతే ఇంపార్టెంట్. వాళ్ళు చెప్పే అమూల్యమైన మాటల్ని మనం శ్రద్ధగా వినాలి. ఇక్కడ ఉన్న డ్యాన్స్ చేసేవాళ్ళు కానివ్వండి, అందరూ కూడా సార్ వాళ్ళు చెప్పినంతసేపు కూడా నిశ్శబ్దంగా ఉండాలన్నమాట. సో రమణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మన విద్యా సంస్థ ఈ స్థాయికి ఉండడానికి ఎన్నో సూచనలు సలహాలు సారు మాకు ఎప్పుడు ఇస్తూ ఉంటారు. అలాగే నన్ను ముఖ్యంగా నేను కష్టకాలంలో ఉన్నప్పుడు, అంటే మన ఎపెక్స్ విద్యా సంస్థ ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నన్ను వెన్నుతట్టి, శివ మేమందరం కూడా నేను అనుకుంటాం మీకు ఎప్పుడు నా సపోర్ట్ ఉంటుంది, మన విద్యా సంస్థ సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి నన్ను చాలా తన బిడ్డలాగా భావించి నన్ను ప్రతిక్షణం కూడా నాకు ధైర్యాన్ని నింపే వ్యక్తుల్లో ముఖ్యుడు మన రమణారెడ్డి అన్న గారు. ఆయన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభా సరస్వతికి నమస్సుమాంజలి. ఈరోజు ఎంతో ఘనంగా మన శివకోటిరెడ్డి శివ బాసా సారు ఫేర్వెల్ ఫంక్షన్ అరేంజ్ చేశారు. ఈ ఫంక్షన్కి అధ్యక్షులు శివకోటిరెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఇతర పెద్దలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, మిత్రులకు, ప్రియమైన విద్యార్థులకు నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. అపెక్స్ విద్యా సంస్థలు అంటే సపరేట్ కాదు, సరస్వతి విద్యా సంస్థల్లో ఒక భాగము. వీళ్ళంతా మా కుటుంబ సభ్యులుగా నేను భావిస్తున్నాను. శివకోటిరెడ్డి శివ మీద శ్రీనివాసరెడ్డి ఒక భారాన్ని మోపెళ్ళాడు. ఆ భారాన్ని తట్టుకొని ఏ మాత్రం కూడా ఇంచంత కూడా లోపం లేకుండా ఈ విద్యా సంస్థ ప్రతిష్టను జిల్లాలో రెట్టింపు అయ్యే విధంగా చిన్నపిల్లలైన శివకోటిరెడ్డి వాళ్ళు మరి ఈ విద్యా సంస్థని ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు మనందరం ఒకసారి ముందు వీళ్ళకి అభినందనలు తెలియజేయాలి. క్లాస్ ద్వారా అభినందనలు తెలియజేయండి. ఓకే, వీళ్ళు పిల్లలకి చదువు ఒకటే కాదు, అన్ని రంగాల్లో మన విద్యార్థులు ముందు ఉండాలి. సినిమా మీద నమ్ముకొని పేరెంట్స్ స్కూల్లో జాయిన్ చేశారు. ఆయన నమ్మకాన్ని పేరెంట్స్లో పోకుండా, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పేరెంట్స్ మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిత్యము కష్టపడి మరి మీ పిల్లలకి మేము అండగా ఉండి మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తామని చెప్పి మీకు భరోసా ఇచ్చారు. ఆ భరోసాకి రెట్టింపుగా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. విద్యా సంస్థ నడపడం అంటే ఆశామాషా కాదు. ట్రాన్స్పోర్టులో అనుభవం ఉండాలి, బస్సులు ఉంటాయి, హాస్టల్ మేనేజ్మెంట్ అనుభవం ఉండాలి, స్కూలు ఉండాలి. మరి స్కూల్ పిల్లల్ని, మీరు ఇద్దరు పిల్లల్ని కాపాడటానికి రకరకాల ఇబ్బందులు పడుతుంటారు. మరి ఇంతమంది స్టూడెంట్స్ని మరి ఒక క్రమశిక్షణగా మరి విద్యా సంస్థలో విద్యను అందిస్తూ నిత్యం కష్టపడుతున్న శివకోటిరెడ్డికి మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. వీళ్ళు విద్యే కాకుండా జిల్లాలో ఎక్కడ ఏ కాంపిటీషన్స్ జరిగినా కానీ గేమ్స్, స్పోర్ట్స్ కావచ్చు,
ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ కావచ్చు, లేకపోతే క్విజ్ కాంపిటీషన్స్ కావచ్చు, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కావచ్చు, ఎక్కడ ఏ కాంపిటీషన్స్ జరిగినా కానీ అపెక్స్ విద్యార్థులు లేకుండా అక్కడ జరగవు. వాళ్ళకి ప్రైజులు లేకుండా వేరే విద్యా సంస్థ రావని నేను గర్వంగా చెప్తున్నాను. అట్లానే గేమ్స్లో కూడా చాలామంది విద్యార్థులు స్టేటు, నేషనల్ కూడా ఆడిన స్థాయి మన విద్యా సంస్థకి ఉంది. అట్లానే నేను మార్క్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి శివ అంటే, అన్న ఈ సంవత్సరం గ్యారంటీగా 590 క్రాస్ ఒక 3 or 4 మెంబర్స్ ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయని చెప్పి వాళ్ళు భరోసా ఇచ్చారు. ఒక భరోసా ఇవ్వడం అంటే ఊరక మాట చెప్పడం కాదు, దాని కింద చాలా గ్రౌండ్ వర్క్ ఉంటుంది. అంటే వాళ్ళు మంచి ఫ్యాకల్టీని పెట్టించి, మంచి సిలబస్ ఇచ్చి, సిలబస్ ఇన్ టైంలో పూర్తి చేసి, రకరకాల ఎగ్జామ్స్ పెట్టి ప్రాక్టీస్ చేసి ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత ఒక దృఢమైన నమ్మకంతో ఆ మాట మనకు చెప్తారు. కానీ అది నిలబెట్టాల్సిన బాధ్యత మరి టీచర్స్ మీద, పిల్లల మీద ఉంది. మరి వాళ్ళు చెప్పగానే సరిపోదు. మీరు కూడా పట్టుదలగా మరి సార్ వాళ్ళకు ఇట్లా మన మీద ఒక నమ్మకం ఉంది, ఆ నమ్మకం ఒమ్ము కాకుండా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. మనం మంచి మార్క్స్ తెచ్చుకునేది స్కూల్ కోసం కాదు, మన పేరెంట్స్ కోసం కాదు, మన భవిష్యత్తు కోసము అనుకొని కష్టపడి మీరు ఎగ్జామ్స్ బాగా రాసినప్పుడు ఆ మార్కులు ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు జనరల్గా మీకు ప్రీ ఫైనల్ జరిగి ఉంటుంది. ఈ ప్రీ ఫైనల్లో మరి కొంతమందికి 550 క్రాస్ అయి ఉంటాయి, కొంతమందికి 560, కొంతమంది 570, 580 క్రాస్ కొంతమందికి అయి ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ ప్రీ ఫైనల్ కాబట్టి. అట్లానే మరి 550 క్రాస్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా వీళ్ళందరూ ఈక్వల్ లెక్క. అంటే 550 నుంచి ఫస్ట్ ప్రీ ఫైనల్లో 550 నుంచి 580 వచ్చిన దాకా ఒకే నాలెడ్జ్ గల స్టూడెంట్స్. కాకపోతే ఎందుకు మార్కులు వేరియేషన్ వచ్చిందంటే వీళ్ళు వన్ టైం చెబితే అర్థం చేసుకునే కెపాసిటీ ఉండేవాళ్ళు 580 వచ్చేవాళ్ళు, అంటే కొంచెం షార్ప్గా ఉండేవాళ్ళు. 550, 560 వచ్చేవాళ్ళు వాళ్ళు సెకండ్ టైము, థర్డ్ టైం చదివితే వీళ్ళలాగా రాయగలిగే శక్తి ఉన్నవాళ్ళు వాళ్ళు. కాబట్టి 550 వచ్చేవాళ్ళు కూడా 580, 590 తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా మీకు 3 రివిజన్స్ జరుగుతాయి. రేపు ఫ్రీ ఫైనల్ జరుగుతుంది, సార్ వాళ్ళు ఫ్రీ ఫైనల్ పెడతారు, మధ్యలో స్టడీకి ఒక టైం వస్తుంది, తర్వాత మళ్ళీ ఎగ్జామినేషన్స్కి వెళ్ళేటప్పుడు ఒకసారి చదువుతారు. అంటే 3 times సబ్జెక్ట్ రివిజన్ అవుతుంది. ఒకసారి మీరు ఆలోచించగలరు 10th క్లాస్ స్టూడెంట్స్ ఒక్కొక్క సబ్జెక్టుకి 2 మార్కులు, అంటే ఒక్కొక్క రివిజన్కి 2 మార్కులు లెక్కన. మరి ఒక ఫస్ట్ రివిజన్లో ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే రివిజన్లో 6 సబ్జెక్టులకి 12 మార్కులు, అట్లానే సెకండ్ రివిజన్లో ఒక 12 మార్కులు, థర్డ్ రివిజన్ అంటే ఎగ్జామ్స్ పోయేటప్పుడు చదివే రివిజన్లో ఒక 12 మార్క్స్, అంటే 36 మార్క్స్. అంటే 550 వచ్చిన స్టూడెంట్ ఏంటి ప్రతి రివిజన్లో సబ్జెక్టుకి 2 మార్కులు పెంచుకుంటా పోతే మీకు 580 ఈజీగా క్రాస్ అవుతాయని నేను మీకు తెలియజేస్తున్నాను. అట్లానే ఇప్పుడు ఇంకా 22 days టైం ఉంది. రోజుకి 2 మార్కులు, అంటే సబ్జెక్టుకి 2 మార్కులు. సబ్జెక్టుకి 2 మార్కులు అంటే జనరల్గా ఇప్పుడు మీకు 570 వచ్చి ఉంటాయి, అంటే ఒక హిందీలో 80 వచ్చి ఉంటాయి. హిందీలో 85 తెచ్చుకున్నారనుకోండి 5 మార్క్స్ పెరుగుతాయి. అట్లానే సోషల్లో 85 వచ్చాయనుకోండి 90 తెచ్చుకున్నారనుకోండి 5 మార్క్స్ పెరుగుతాయి. అట్లా ఆ రకంగా ప్రతి సబ్జెక్టులో కూడా యావరేజ్న 2 మార్క్స్ లెక్క ఈ 22 days కానీ పెంచుకున్నారు అంటే 44 మార్క్స్ వస్తాయి. అంటే 540 వచ్చేవాడికి కూడా 580 క్రాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి హైయెస్ట్ మార్కులు వచ్చిన 580 వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ స్థాయిని కోల్పోకుండా రోజుకి కనీసం 1 మార్క్ అయినా 1 మార్క్ లేదా హాఫ్ మార్క్ పెంచుకున్నా కానీ 11 మార్క్స్ పెరుగుతాయి. 580 + 11 మరి 590 క్రాస్ అవుతాయి. కాబట్టి మీరు ప్రతి విషయం కూడా సార్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి. మన శివకోటిరెడ్డి సార్ వాళ్ళకి 15 years ఎక్స్పీరియన్స్ ఉంది 10th క్లాస్లో. అట్లానే మరి మన సబ్జెక్ట్ టీచర్స్కి 15 years నుంచి 20 years అబోవ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని తీసుకొని మీరు చదువుకోవాలి. అంతేగాని మీరు ఓన్ డిసిషన్స్ తీసుకుంటే మరి మీకు కరెక్ట్గా మీరు ఎగ్జామ్ రాయడం కష్టమవుతుంది. ఎందుకంటే మీకు 10 months ఎక్స్పీరియన్స్, సార్ వాళ్ళకి 15 years ఎక్స్పీరియన్స్. ఏ సబ్జెక్ట్ ఎట్లా రాయాలి, ఎట్లా రాస్తే మంచి మార్కులు వస్తాయి అని సార్ వాళ్ళు తెలుసు. కాబట్టి సార్ వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. అట్లానే పిల్లలకి క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. మరి మన శివకోటిరెడ్డి మరి శివాయిలు చెప్తుంటారు,
అన్న పిల్లలకి క్రమశిక్షణ విషయంలో మేము చాలా జాగ్రత్తగా ఉంటాము అని చెప్తుంటారు. క్రమశిక్షణ అంటే ఏదో కాదు, అది మనకు తెలియని విషయం కాదు. మనకన్నా పేరెంట్స్ని, తల్లిదండ్రులని గౌరవించడం, మరి విద్యా సంస్థలో ఉండే డైరెక్టర్స్ని, టీచర్స్ని గౌరవించడం, మన తోటి మనతో పాటు చదువుకునే పిల్లల్ని మన సోదర భావంతో మరి భావించడమే క్రమశిక్షణ. ఎప్పుడైనా మనం ఏ విధంగా ఉండాలి అంటే, మన పేరెంట్స్ ఏంటి, ఒక స్టూడెంట్ పలానా అబ్బాయి వాడు బాగా చదువుతాడురా, ఏంటి వాడు మంచి క్రమశిక్షణగా ఉంటాడు, ఏంటి అలా ఉండాలిరా మీరు అనేటట్టుగా మనం ఉండాలి. అట్లా ఉండగలిగినప్పుడే మనము క్రమశిక్షణగా ఉన్నట్టు లెక్క. మరి పేరెంట్స్ కూడా ఈ క్రమశిక్షణ విషయంలో మీరు ఎక్కువ మీ పాత్ర ఉండాలి. ఎందుకంటే స్కూల్లో 24 అవర్స్ మేము తీసుకునే చర్యలు మేము తీసుకుంటాం. మీరు ఏదో స్కూల్లో చేర్చాము, మా పని అయిపోయింది, ఏంటి అన్నీ శివకొట్టెడ్డలు చూసుకుంటారంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ క్రమశిక్షణ విషయంలో మీ పాత్ర కొంత ఉంటుంది. పిల్లవాడు కరెక్ట్గా స్కూల్కి వెళ్తున్నాడా లేడా, వెళ్ళేటప్పుడు బజార్లో ఏంటి, పోయేటప్పుడు ఏం చేస్తున్నాడు, వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాడు, ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నాడా, అవన్నీ గమనించుకొని సరిదిద్దుకున్నప్పుడే మన పిల్లవాడు డెవలప్ అవుతాడని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను. అట్లానే మరి దాదాపు లాస్ట్ ఇయర్ రిజల్ట్ చూసుకుంటే మరి దాదాపు 550 అబోవ్ అంటే 588 2 మెంబర్స్కి వచ్చింది. 550 అబోవ్ 57 మెంబర్స్ ఉన్నారు. మరి 500 మరి ఇక్కడ ఎగ్జామ్ రాసిన ప్రతి స్టూడెంట్లో కూడా ఒక ఇద్దరు స్టూడెంట్లో ఒక స్టూడెంట్ 500 మార్క్స్ వచ్చాయంటే అది అందరూ మనము గర్వించాల్సిన విషయమని నేను మీకు తెలియజేస్తున్నాను. మరి ఇంత గొప్పగా విద్యా సంస్థను నడుపుతున్న శివకోటిరెడ్డికి, మరి శివాకి, అట్లానే బాసాకి మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలి. స్టూడెంట్స్ కూడా మరి చదువు 10th క్లాస్ అయిపోగానే మనకేదో మరి 10th క్లాస్ అయిపోయింది, ఈ స్కూల్తో మనకేం పని లేదు అన్నట్టు కాకుండా సార్కి మీకు ఉండే రిలేషన్ కంటిన్యూ చేయాలి. స్టూడెంట్స్ ఎప్పుడు కూడా స్కూలుని నమ్ముకొని మరి సెలవులకి స్కూల్ దాకా వచ్చినప్పుడే మీకు ఫ్యూచర్లో మరి స్కూల్ మాస్టర్లు మీకు ఉపయోగపడతారు. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీకు ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు ఎక్కడెక్కడో వేరు వేరు స్టేట్లలో వస్తూ ఉంటాయి. మీరు ఎక్కడికి పోవాలన్నా తెలుసుకోవాలన్నా చాలా కష్టం. కాబట్టి మీరు సార్ వాళ్ళ దగ్గరికి వచ్చి, సార్ నాకు పలానా చెన్నైలో నాకు సీట్ వచ్చింది, మరి నాకు ఏం తెలియదు సార్ అని చెప్తే సార్ వాళ్ళు వాళ్ళ ఓల్డ్ స్టూడెంట్స్ చాలామంది అక్కడ చదువుతుంటారు, వాళ్ళకి మిమ్మల్ని పరిచయం చేసి కాలేజీలో జాయిన్ చేయించి ఏంటి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే అవకాశం మీకు ఉంటుంది. అట్లానే జాబ్ విషయంలో కూడా మీకు జాబు అవుట్ ఆఫ్ స్టేట్, అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఇప్పుడు జాబ్స్ వస్తున్నాయి. అప్పుడు జాబ్ విషయంలో కూడా సార్ వాళ్ళ దగ్గరికి వచ్చేసి మీరు మాట్లాడితే వాళ్ళ సీనియర్స్ అక్కడ చాలామంది జాబ్ చేస్తుంటారు కాబట్టి అట్లా పరిచయం చేసి మీకు ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. అట్లానే మరి చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా కొంతమంది మరి ఎల్కేజీలో అపెక్స్ స్కూల్లో చదివి అంటే దాదాపు 12 years 30 years నుంచి ఇక్కడ చదివారు అంటే ఈ సంస్థ మీద ఉన్న నమ్మకము, సారోళ్ళ మీద ఉన్న భరోసా, మరి మీరు ఇక్కడ బయటికి వెళ్ళిపోతూ ఉంటే సారోళ్ళకు కూడా ఎంతో కొంత బాధగా ఉంటుంది. కానీ మీరు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి, మీరు మంచి స్థాయికి వెళ్ళాలి, మీకు మంచి భవిష్యత్తు ఉండాలని ఎప్పుడు సారోళ్ళు కోరుకుంటారు. కాబట్టి వాళ్ళు కూడా మీరు మరి పై చదువులకు వెళ్ళేసి మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పేసి మరి సారోళ్ళు కోరుకుంటారు. అలాంటి మన మీద మరి అలాంటి గుడ్ విల్ ఉన్న సారోళ్ళకి మన తరపున మనం కూడా ఏదో ఒక హెల్ప్ చేయాలని పేరెంట్స్ కానీ పిల్లలు కానీ అనుకోవాలి. మీరు స్కూలుకు చేసే సహాయం ఏమీ లేదు. ప్రతి స్టూడెంట్ కూడా ఒక ఇద్దరు స్టూడెంట్స్ని మీ పేరెంట్స్ అంటే మీ రిలేటివ్స్ కావచ్చు, లేకపోతే మీ పక్కింటి వాళ్ళు కావచ్చు, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు కానీ ప్రతి స్టూడెంట్ కూడా 10th క్లాస్ స్టూడెంట్స్ 2 అడ్మిషన్లు కానీ ఇచ్చారంటే మీరు ఒక 400 అడ్మిషన్లు మన స్కూల్కి అందించిన వాళ్ళు అవుతారు. అదే మీరు మాకు ఇచ్చే గురుదక్షిణ అని నేను మీకు తెలియజేస్తున్నాను. అది తప్పేం కాదు. ఎవరైనా తెలియక అన్ఎడ్యుకేటర్స్ ఎక్కడంటే అక్కడ చదివిస్తూ ఉంటారు. బాగా చదువు చెప్పే స్కూల్లో మనం సజెస్ట్ చేసి ఆ స్కూల్లో మన పిల్లలు జాయిన్ చేస్తే వాళ్ళకు కూడా మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. తెలియని వాళ్ళకి తెలియజెప్పి మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం అని చెప్పి మీరందరూ కూడా మరి శివ వాళ్ళకి పేరెంట్స్ అంతా సహాయ సహకారాలు అందించాలి. అట్లానే మరి ఫీజులు కూడా మీరు ఇన్ టైంలో కట్టాలి. ఎందుకంటే మరి ఒక పిల్లవాడికి మనం ఫీజు కట్టడానికి మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. మరి ఇంతమంది స్టూడెంట్స్కి మరి వాళ్ళకి చదువు చెప్పించి జీతాలు ఇచ్చి హాస్టల్లో ఖర్చు పెట్టి బస్సులు నడిపి ఇదంతా చాలా కష్టం. కాబట్టి దయచేసి పేరెంట్స్ కూడా మరి ఇప్పటివరకు ఇబ్బందులు అనేవి అందరికీ ఉంటాయి. మరి ఇప్పటివరకు వెయిట్ చేశారు కాబట్టి ఇప్పుడైనా కానీ పేరెంట్స్ మంచిగా ఆలోచించి సహృదయంతో ఆలోచించి మన విద్యా సంస్థ డెవలప్ కావాలనే ఉద్దేశంతో మీరు ఫీజులు కూడా మరి కట్టేసి వాళ్ళకి సహకరించాలని, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి.
ఉండాలని, మీ పిల్లలందరికీ మంచి మార్కులు రావాలని, ఆ శక్తియుక్తులు దేవుడు ప్రసాదించాలని నేను దేవుడిని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అద్భుతం మీ మాటలు. ఎందుకంటే ఆయన నాకు తెలిసి 30 years అబవ్ ఈ స్కూల్ ఫీల్డ్లో ఆయన అనుభవం పొందున్నారు. అలాగే ఎన్నో లక్షల మంది విద్యార్థులను తీర్చిదిద్దిన గొప్ప మనసు కలిగిన వ్యక్తి. అందుకనే విద్యార్థుల గురించి, స్కూల్ గురించి ఇంత అద్భుతంగా మాట్లాడగలిగారు. అలాగే ఆయన అతి తక్కువ కాలంలో ఎక్కువ నేమ్ తెచ్చుకున్నటువంటి విద్యా సంస్థకి చైర్మన్. ఎందుకంటే ఎన్నో రాష్ట్ర స్థాయి ర్యాంకులు ఒకటి కాదు, దాదాపు సుమారు ఎవ్రీ ఇయర్ కూడా వరుసగా సాధిస్తున్నటువంటి విద్యా సంస్థ సరస్వతి విద్యా సంస్థ. ఆయన పిల్లలకి అందించిన మాటలు అమూల్యమైనవి, ఎప్పుడు మా మదిలో పెట్టుకుంటాం సార్. అలాగే మీరు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా పిల్లలు పాటిస్తారని, వాళ్ళు రాబోయే విజయాలు వాళ్ళ చెంతకి చేరే విధంగా మీరు ఎప్పుడు మమ్మల్ని, మాపై విద్యార్థుల్ని ఆశీర్వదిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీ చేతుల మీద రీసెంట్గా మన ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఎగ్జామ్స్ పెర్ఫార్మెన్స్లో, అంటే డిగ్రీలో మంచి పెర్ఫార్మెన్స్ సాధించిన విద్యార్థులకి ప్రైజెస్ని అనౌన్స్ చేస్తారు ఏవో భాషా గారు. వాళ్ళకి మీ చేతుల మీదుగా కూడా ప్రైజెస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. బాయ్. కే అక్షయ BCA, కే అక్షయ BCA యూనివర్సిటీ టాపర్ 91.34. ఈ పాప మా ఫిజిక్స్ సార్ ఆదినారాయణ సార్ వాళ్ళ డాక్టరు. రండి సార్, మీరు కూడా రండి. మేడం గారు, పద్మ మేడం గారు, ఫాస్ట్గా రావాలమ్మా. BCAలో టాప్లో దుమ్ము దులిపింది మన అమ్మాయి, అపెక్స్ అమ్మాయి. మీలాగే బెంచెస్లో కూర్చొని చదువుకుంది అక్షయ అక్కయ్య. ఇప్పుడు ఫైనల్ ఇయర్లో చదువుతుంది, 6th సెమ్లో. 91.34% తోటి. మరి ఆదినారాయణ సార్, పద్మ మేడం వాళ్ళ గారాల కూతురు, చాలా బాగా చదివింది. 10th క్లాస్లో కూడా మా అమ్మాయి. థ్యాంక్ యూ. అలాగే వి సాయి అమృత్ రెడ్డి ఏపీ ఎంసెట్ టాపర్, అపెక్స్ నుంచి వెళ్ళినటువంటి విద్యార్థి. శ్రీలక్ష్మి మేడం గారు వాళ్ళ బాబు. ఐఐటి ఇన్ఛార్జ్, మా ఐఐటి ఇన్ఛార్జ్ శ్రీలక్ష్మి మేడం గారు, మా చెల్లెలు వాళ్ళ బాబు అమృత్. రమ్మ. వి సాయి అమృత్ నాన్నగారు గారా? ఏపీ ఎంసెట్ టాపర్ నాన్న. మరి మన స్కూల్ నుంచి వెళ్ళినటువంటి ఈ విద్యార్థులే రేపటి మన భవిష్యత్తు, మీకు మార్గదర్శకులు. మరి ఏపీ ఎంసెట్లో టాపరే కాదు, హైట్లో కూడా టాపర్ అయ్యావు నువ్వు, సాయి అమృత్ రెడ్డి. థ్యాంక్ యూ నాన్న. అలాగే మా టోకెన్ ఆఫ్ లవ్ని యాక్సెప్ట్ చేయవలసిందిగా సార్ను కోరుతున్నాం సార్. రెండు 2024-25 9th క్లాస్ స్టూడెంట్స్ ఘనంగా ఫేర్వెల్ ఫంక్షన్ని 10th క్లాస్ విద్యార్థులకు ఇచ్చే ఈ సందర్భంలో మనకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన అపెక్స్ హై స్కూల్ వెల్ విషర్స్, మిత్రులు, శ్రేయోభిలాషులు, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు,
అలాగే మరి కొద్ది క్షణాల్లో మన వేదికకి చీఫ్ గెస్ట్ డిఈఓ గారు, అలాగే స్పెషల్ గెస్ట్ డిప్యూటీ డిఈఓ గారు, ఎంఈఓ గారు, అలాగే తాలూకా సిఐ గారు కూడా ఇచ్చేస్తున్నారు. వారు వచ్చే ముందుగా అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అలాగే విద్యార్థులకి స్వాగతం, సుస్వాగతం. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ కృష్ణసాయి హై స్కూల్ అధినేత పి జాలరెడ్డి గారిని వేదిక మీదకి సాదర స్వాగతం పలుకుతున్నాం. వేదిక మీదకి రావాల్సిందిగా. ఆయన మా గురువు, చిన్ననాటి నుంచి మాకు మంచి విద్యను, విలువలతో కూడిన విద్యను నేర్పించిన వ్యక్తి. ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నానంటే ప్రధాన పాత్ర పోషించే వ్యక్తుల్లో ఆయన ఒకరు. దానికి నేను చాలా గర్వపడుతున్నాను, సంతోషిస్తున్నాను. హార్టీ వెల్కమ్ సార్. మా మామయ్య గారు. ఈ సందర్భంగా విద్యార్థుల్ని ఉద్దేశించి శ్రీ కృష్ణసాయి హై స్కూల్ అధినేత జాలరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హలో, ఈ శుభ సాయంత్రాన అంటే నేను 4 o'clock ఫోన్ చేశా. ఏంటి అల్లుడు ఎంతవరకు వచ్చింది అని. స్టార్ట్ అయ్యి ఉంది. అప్పుడు ఇంత ఉత్సాహంగా 9th క్లాస్ విద్యార్థులు 10th క్లాస్ విద్యార్థులను ఎప్పుడు పంపిద్దామా, ఆ ప్లేస్ మనం తీసుకుందామని ఆలోచిస్తూ ఈరోజు ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన 9th క్లాస్ విద్యార్థులకు, అలానే 9th క్లాస్ విద్యార్థులు వారికి 10th క్లాస్ విద్యార్థులు ఒక మంచి టార్గెట్ పెంచాలి. టౌన్ టాప్లో ప్రతి సంవత్సరం ఇక్కడ మన అపెక్స్ హై స్కూల్లోనే ఆ మార్కులు రావటం చెప్పుకోదగ్గ విషయం. తెలుసా మీ అందరికీ? తెలుసా తెలీదా? హలో, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నట్టుందయ్యా. కొంచెం మీటింగ్లకు రండి. మీ ఫ్రెండ్స్ ఎక్కడికి పోరు, కాబట్టి ఇక్కడికి వచ్చే అతిథులు మాట్లాడే మాటలు వినాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది. కేవలం 10th క్లాస్ విద్యార్థులకి 20 రోజులు మాత్రమే టైం ఉంది. అంటే ఒక్కొక్క సబ్జెక్టు మ్యాక్సిమం 1.5 రోజు, అంటే 15 గంటలు మాత్రమే ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మీకు ఆ పట్టు సాధించాలంటే ఒక 15 గంటలు మాత్రమే ఒక్కొక్క సబ్జెక్ట్ మీద అన్నీ లెక్కేసుకుంటే, మరి ఈ సంవత్సరం కూడా మంచి టార్గెట్ని 9th క్లాస్ విద్యార్థులకు ఇవ్వాలని, అలానే ఈ వృక్షాన్ని మహావృక్షంగా తయారు చేయాలని, టీచర్లు చేసే వర్క్ డెడికేషన్గా చాలా సీనియర్స్ ఉన్నారు. ఆ డెడికేషన్ వర్క్ తోటే ఇంత ఈ ప్రాంగణంలో కళకళలాడుతూ ఉంటుంది ఇప్పుడు కూడా. ఇక విద్యార్థులకి ఏ డౌట్స్ వస్తున్నా దాదాపు మొత్తం వెరిఫై చేయడానికి శివ సార్ ఉన్నాడు. అలానే వారితో పాటు భాషా సారు మీ అన్నింటి ఉంది అన్ని విధాలుగా అన్ని సపర్యలు చేస్తూ ఇంకా ముందుకే తీసుకెళ్ళటానికి మీ డౌట్స్ ఉన్నా ఏమన్నా మంచి ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు కాబట్టి అవన్నీ మీరు ఫిల్ చేయాలి. ఇక్కడ టౌన్లో కూడా మంచి టార్గెట్ మీ ముందుంది, అవన్నీ కంప్లీట్ చేయాలి. అలానే మీరు దాదాపు ప్రకాశం జిల్లాలో ఎన్ని మండలాలు అయితే ఉన్నాయో అన్ని మండలాల్లో సగ మండలాలు పిల్లలు ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుతున్నారు. మరి మీ మండలాల్లో కూడా మంచి గుర్తింపు ఉంది. దాదాపు 220 మంది 10th క్లాస్ విద్యార్థులు ఉన్నారు. ఈ 220 మందిలో కూడా కనీసం 100 పైన 520-30 పైన ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సందేశాన్ని విద్యార్థులు అంటే తక్కువ టైం ఉంది, ఆ టైంని ఏం వెళ్ళిపోతా ఉన్నారు.
ఆ టైంని ఎలా ఉపయోగించుకోవాలి, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి ఏ విధంగా క్లారిఫై చేసుకోవాలి, అలాగే ఈ ఎపెక్స్ విద్యా సంస్థకి మీరు అందరూ కూడా అదిరిపోయే రిజల్ట్ ఇవ్వాలని చెప్పేసి మా గురువు గారు ఆశించారు. సో దాన్ని తప్పక మీరు నెరవేర్చాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే స్మాల్ టోకెన్ ఆఫ్ లవ్.